హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కారపొడులతో మేము ముందుకు వచ్చాం. నల్లగారానికి కావాల్సినవి మిరపకాయలు, కరివేపాకు, ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు పచ్చెనపప్పు, ఒక కప్పు పొట్టు మినపప్పు అండి, మినుములు, ఎల్లిపాయలు కొంచెం, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను మెంతులు, కొంచెం చింతపండు. పొట్టు మినుములు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దాంట్లో మినుములు వేసి అవి దోరగా వచ్చే వరకు వేయించుకోవాలండి. అవి దోరగా తిప్పుతూ ఉంటే కొంచెం మాడకుండా ఉంటాయి, కింద పైకి కిందకి తిప్పుతూ ఉంటే అలా దోరగా వచ్చే వరకు వేయించుతూ ఉంటే మంచి వాసన వస్తుందండి. వేయించుకొని ఆ తర్వాత అవి తీసి పక్కన ఉన్న ప్లేట్లో వేసుకుంటే అవి తీసి పక్కన ఉన్న ప్లేట్లో వేయండి. ఆ తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని దాంట్లో పచ్చెనపప్పు వేసి అవి కూడా పచ్చెనపప్పు కూడా దోరగా వేయించే వరకు వేయించుకుంటే ఈ కారపొడులు అన్నీ కూడా అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. టిఫిన్లో కానీ దోశల్లో కానీ అన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి కారపొడులు అన్నీ కూడా. తర్వాత పచ్చెనపప్పు వేసి అవి కూడా దోరగా ఏగేదాకా వేయించుకోవాలి. వెనకై ముందుకి వెనక్కి తిప్పుతా వేయించుకుంటూ ఉంటే మాడకుండా ఉంటాయి. కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ అవి మాడకుండా తిప్పుకుంటూ ఉంటే మంచిగా దోరగా అయ్యేదాకా తిప్పుకోవాలి. ఆ తర్వాత వాటిని కూడా తీసి ప్లేట్లో వేసుకోవాలండి. అవి కూడా అట్లా ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని మిగతా ఉన్నాయి కదా ధనియాలు, తర్వాత కూడా ధనియాలు వేసుకొని ధనియాలు వేసిన తర్వాత అవి కూడా అంతే దోరగా వచ్చే వరకు వేయించుతూ ఉంటే ధనియాలు వేయించిన తర్వాత మళ్ళీ జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. జీలకర్ర, మెంతులు వీటిల్లో వేసుకోవచ్చు, సపరేట్గా వేయించ అవసరం లేదు. మెంతులు వేసేసి ఆ తర్వాత వెంటనే జీలకర్ర వేసి మాడకుండా తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది. అట్లా తిప్పిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత ఇవి కూడా తీసి పక్కన ఉన్న ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా పక్కన ప్లేట్లో వేసేసి మళ్ళీ ఇవి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకొని ఈలోగా మళ్ళీ పెట్టి కళాయి పెట్టేసి కొంచెం నూనె పోసుకొని మిరపకాయలకి నూనె ఉండాలండి. ఇప్పటిదాకా అయితే నూనె అవసరం లేదు. పప్పులు వేయించేటప్పటికి మిరపకాయలు వేయించేటప్పుడు కొంచెం నూనె వేసుకొని మిరపకాయలు వేయించితే చాలా బాగుంటుంది. నూనె కొంచెం వేడి రాగానే మిరపకాయలు వేసేసి అవి కూడా అంతే కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. మళ్ళీ అడుగున మాడిపోతాయి. కాస్త సిమ్లో పెట్టుకొని పొయ్యి ఐలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని మిరపకాయలు కూడా వేసి కింద పైకి కిందకి తిప్పుకుంటూ ఉంటే, లేదంటే అడుగు మాడిపోతుందండి ఐలో ఉంటే. కింద పైకి చక్కగా తిప్పుకుంటూ ఉంటే మంచిగా ఏగుతాయి. మిరపకాయలు అట్లా దోరగా ఏగే వరకు కింద పైకి కిందకి తిప్పుతూ ఉండాలండి. ఇక ఆ తర్వాత అవి బంద్ చేసేసి స్టవ్ బంద్ చేసి అవి కూడా వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అవి మళ్ళీ ఎక్కువ ఏగినా కూడా బాగోవు మిరపకాయలు. అట్లా లైట్గానే వేయించుకుంటే బాగుంటుంది. మళ్ళీ నల్లగా అయినా కూడా మాడు వాసనలాగా వస్తాయి. అట్లా వేయించుకొని తర్వాత మళ్ళీ కరివేపాకు వేయించుకోవాలండి. అది కొంచెం కడిగి బాగా ఆరిపోవాలండి. కరివేపాకు ఆరిన తర్వాత నీళ్ళని లేకుండా నూనె కొంచెం వేసి కరివేపాకు కూడా మంచిగా బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించాలి. అప్పుడే కొంచెం కారపొడి ఒక 6 నెలల పాటు అట్లా నిలవ ఉండాలన్నా కూడా ఉంటుంది.
కొంచెం కూడా తడి లేకుండా బాగా రోస్ట్గా అయ్యే వరకు కరివేపాకు వేయించాలి. చేత్తో పట్టుకుంటే ముక్కలు అయ్యే వరకు కూడా బాగా వేయించాలి, రోస్ట్ అయ్యే వరకు. ఆ తర్వాత అది కూడా తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవటమేనండి. ఇంక ఇవన్నీ ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమేనండి. కొంచెం మిక్సీలో వేసుకొని ఆ పొడి అలా పట్టుకోవాలి. కొంచెం బరగ్గా ఉండేటట్టు పట్టుకోండి. మరీ మెత్తగా ఉన్నా కూడా నేలకు చుట్టుకొచ్చినట్టు ఉంటుంది. ఆ పొడి కొంచెం పట్టుకొని గిన్నెలో వేసుకున్నాక తర్వాత మళ్ళీ మిరపకాయలు వేసుకొని అట్లాగే ఇవి కూడా అంతే, మిరపకాయలు కూడా మిక్సీ పట్టుకొని కొంచెం ఉప్పు సరిపడా, మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు కూడా వేసి మిక్సీ పడితే ఇలా కారపొడి ఇట్లా వస్తుంది. ఆ వచ్చింది ఇందాక పట్టిన పొడుల్లో కలుపుకుంటే అది కూడా వేసి తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. వచ్చింది ఆ పొడుల్లో వేసేసి మొత్తం మెత్తగా ఇలా కొంచెం చింతపండు ఉంది కదండి, చింతపండుని ఎల్లిపాయ ఉండేసరికి అట్లా ముద్దలాగా వచ్చింది. దాన్ని ఇట్లా మొత్తం చేతులతో ఇలా చితిపేసేస్తే కలిసిపోతుంది అంతా కూడా. మంచిగా దాంట్లో వేసుకొని కింద పైకి కిందకి మొత్తం బాగా కలిపితే అట్లా వస్తుందండి. ఈ కారపొడి మాత్రం వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే చాలా అనాల్సిందే. కారపొడి మాత్రం సూపర్ అండి. ఇట్లా ఇక గాజు సీసాలో కనుక భద్రపరచుకుంటే అది బయట ఉంటే 3 నెలలు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. కారపొడి, నల్లగారపొడి ఇలా చేసుకుంటే ఇలా బాగుంటుందండి. ఇంకా మంచి వాసనతో చాలా బాగుంటుంది. నల్లగారం ఇట్లా చేసుకోవాలండి. తర్వాత వచ్చి ఇంకా మేము పుట్నాల పప్పు కారపొడితోటి మీ ముందుకు వస్తున్నామండి. దానికి కావాల్సినవి కొంచెం మిరపకాయలు, కరివేపాకు, పుట్నాల పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇవి సరిపోతాయండి. ఇంకా వీటికి పెద్దగా అవసరం ఉండదండి. ఓన్లీ పుట్నాల పప్పు ఉంటే సరిపోద్ది. ధనియాలు అలాంటివి ఏమి వీటికి ఈ పప్పులకి అవసరం లేదు. ముందుగా మళ్ళీ కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని దీంట్లో వేయించాల్సినవి ఏముంటాయండి, మిరపకాయలు ఒకటే కదా ఉండేది, మిరపకాయలు వేసేసుకుంటే సరిపోద్ది. మీ టేస్ట్ గట్టు కొంచెం మిరపకాయలు సరిపోతాయండి దీనికి. మిరపకాయలు మళ్ళీ నల్లగా అవ్వకుండా వాటినే కిందకి పైకి తిప్పుకుంటా రోస్ట్గా వేయించుకుంటే కిందకి పైకి తిప్పుతా వేయించుకోవాలండి. పుట్నాల పప్పు కూడా చాలా బాగుంటుందండి. టిఫిన్లో కానీ దోశల మీద కూడా పైన వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా దాంట్లో వేసేసుకొని వేయించుకుంటే సరిపోద్దండి. దాంట్లోనే తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకోవడం ఇంత వాటిలాగానే. మిక్సీ ముందు మిరపకాయలు వేసేసి కరివేపాకు, మిరపకాయలు వేసి మిక్సీ జార్లో వేసేసుకుంటే ఇవి ఎగ్ దోశలు వేసేటప్పుడు దోశల మీద ఈ పుట్నాల పప్పు కారం వేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎట్లా ఉందో, మాకు కామెంట్ చేయండి. కొంచెం ఉప్పు వేసి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేస్తే తర్వాత కొంచెం పుట్నాల అది మిరపకాయలు నలిగిన తర్వాత పుట్నాలు వేయండి, అది కూడా పప్పు అవుతుంది. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం చింతపండు అవి ఉన్నాయి కదా, మెంతులు అవసరం లేదులేండి, జీలకర్ర, చింతపండు అవన్నీ వేసి మొత్తం మిక్సీ పట్టుకుంటే పొడి మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా పట్టుకోండి. లాస్ట్లో ఎల్లిపాయలు వేస్తే సరిపోద్దండి. ఎల్లిపాయలు పెద్దగా నలగ అవసరం లేదు, కచ్చాపచ్చాగా నలిగితే సరిపోద్ది ఎల్లిపాయలు. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇది కూడా అంతే, గాజు సీసాలో కనుక పెట్టుకుంటే మనకి
గాలి పోకుండా గాజు సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ప్లాస్టిక్ డబ్బాలు వాడటం కంటే కూడా గాజు సీసాలు మంచిది కారపొళ్ళు పెట్టుకోవడానికి. గాజు సీసాలో పెట్టుకొని గాలి ఆడకుండా దాన్ని గట్టిగా పెట్టేస్తే ఈ కారపొడి కూడా చాలా రోజులు ఉంటుంది. బయట ఉంటే 3 నెలలు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 6 నెలలు. ఎల్లిపాయ వాసన కూడా పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి కారపొడి. ఇవి ఒకసారి ఈ కారపొడి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్ అండి.